హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. ఈరోజు మనతో చక్కని పాటలు పాడే ఇద్దరు సింగర్స్ ఉన్నారు. వాళ్ళు సింగర్సే కాదండోయ్, వాళ్ళిద్దరూ అందమైన ప్రేమ పెళ్లి జంట. వాళ్ళే హరిణి అండ్ సాయి చరణ్ గారు. మరి వారితో మాట్లాడి బోలెడన్ని ప్రేమ కబుర్లు, అలానే వాళ్ళు పాడినటువంటి చక్కని పాటల్ని వాళ్ళ మాటల్లోనే వాళ్ళ పాటల్లోనే విందాం. ప్రేమించే మనసుంటే ప్రేమకు నిలయం మన జంటే, జీవించే బ్రతుకుంటే ఆ బ్రతుకు అర్థం నీతోడే. నా నిండు గుండెలో నా చేరి కవ్వించవే చిన్న. హాయ్ అండి, హరిణి అండ్ సాయి చరణ్ గారు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మ్యారేజ్ చేసుకున్నారు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అండ్ అలానే మీ లైఫ్ కూడా చాలా బాగా రన్ అవుతూ ఉంది ఇప్పటి వరకు. మేబీ 3 months అవుతుంది అనుకుంటా కదా. గేర్ షిఫ్ట్ అయ్యి చాలా స్పీడ్గా రన్ అవుతుంది. సో ఎలా ఉంది లైఫ్ అసలు, అంటే పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఈ 3 monthsలో? పెళ్ళికి ముందే బెటర్ అండి, కొంచెం అయినా టైం ఉండేది. కొట్టుకోవడానికైనా టైం ఉండేది. కొట్టుకోవడానికి కాదు కదా, మాట్లాడుకోవడానికి టైం, చూసుకోవడానికన్నా ఉంటుందా పోనీ? కలిసి వెళ్తాం ప్రోగ్రామ్స్ కి, రికార్డింగ్స్ కి కలిసి వెళ్తాం. బట్ బిజీగా ఉంది. సో అది మాకు ఒక ఆపర్చునిటీ కూడా, మాకు ఆపర్చునిటీస్ పెరిగాయి, అడ్వాంటేజ్ కూడా మాకు అది. సో సాయి చరణ్ మీరు చెప్పండి. అదే అండి, అంటే ముందుగానే అనుకున్నాం. అంటే మాకు పెళ్ళికి ముందే ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకరిని పిలిచేవాళ్ళు, తను పిలిచేవాళ్ళకి, తనకి తెలిసిన వాళ్ళు నాకు తెలిసేవాళ్ళు కదా, అలా కాదు. ఇప్పుడు ఏంటంటే తను ఒక రికార్డింగ్కి వెళ్తే ఇంకో సాంగ్ ఉందండి, మేల్ సాంగ్ ఒకటి ఉందండి, మీ వాళ్ళు పాడతారా, మీ ఆయన పాడతారా, డిఫరెంట్గా పాడతాను, తను నన్ను సజెస్ట్ చేయడం, లేకపోతే నేను వెళ్ళిన చోట తనని నేను సజెస్ట్ చేయడం, అట్లా ఆపర్చునిటీస్ అయితే మల్టిపుల్ అయ్యి. సో పెళ్ళైతే ఇది ఒక ప్లస్ అన్నమాట. ఒక రకంగా ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వెడ్డింగ్ టైంలో చాలా వరకు తను వర్క్స్ ఒప్పుకోలేదు, అంటే కొన్ని పోస్ట్పోన్ చేసుకుంది, నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. సో ఒక ఆల్మోస్ట్ ఒక 15-20 days మ్యారేజ్ సీజన్లో ఎక్కువ వర్క్స్ ఒప్పుకోలేదు. సో వాళ్ళందరూ మళ్ళీ అయిన వెంటనే ఇంకా రెడీగా ఉన్నాం, రికార్డింగ్స్కి ప్రోగ్రామ్స్కి రెడీగా ఉన్నాం అంటే చాలా మంది. సో ఫుల్ బిజీ అయితే ఇద్దరు. సో హరిణి మీరే చెప్పారు తనకి ఫస్ట్ ప్రపోజ్ చేశారు. అయితే అసలు ఫస్ట్ తనలో ఏ క్వాలిఫికేషన్ నచ్చి మీరు తనకి ప్రపోజ్ చేశారు? బేసిక్గా తను ఎలాంటి వాడు అంటే, ఫస్ట్లో అనుకున్నది నేను రాంగ్గా అనుకున్నాను. అంటే ఇంట్రోవర్ట్ అయ్యో, ఎవరితో మాట్లాడాడో ఏంటి అని ఫీల్ అయ్యాను. చాలా పొగరేమో అని కాదు కానీ, బట్ అమ్మాయిలతో మాట్లాడడం, అమ్మాయిలంటే ఇష్టం లేదేమో అనుకునేదాన్ని పాడుతూ దిగ టైంలో. బట్ తర్వాత ఫ్రెండ్షిప్, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ వచ్చిన తర్వాత అనిపించింది, ఓకే ఎదుటివాడికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, అమ్మాయికి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తారు, అది చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి తనలో నచ్చే క్వాలిటీ అదొకటి. సో దానివల్ల నేను అట్రాక్ట్ అయ్యాను తన వైపు. ఏంటో అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీ చెప్తాను, అలా ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని. అసలు ఫస్ట్ నాకు నచ్చిన క్వాలిటీ అయితే అదే, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటాను. మరి ఇచ్చారా? సో డెఫినెట్ గా అది ఇచ్చాడు కాబట్టి నేను ఫస్ట్ ప్రపోజ్ పడిపోయిందండి. మీరు అలా పడేశారు హరిణి గారు. అయితే ఒక మాట సాయి చరణ్ గారు, జనరల్గా ఏంటంటే అబ్బాయిలో వచ్చి అమ్మాయిలకు చెప్తారు, బట్ ఇక్కడ అమ్మాయి వచ్చి మీకు చెప్పింది. నేను యాక్చువల్లీ హింట్ ఇచ్చానండి, అంటే ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాను తనకి. సో ఇది అంటే మనం చాలా ఎక్కువగా మాట్లాడేసుకుంటున్నాము, ఓవర్గా చాట్ చేసుకుంటున్నాం, అండ్ అలాగే మాట్లాడకుండా ఉండలేని పొజిషన్కి వస్తున్నాం, అలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నాం. సో మేబీ ఇది ఫ్రెండ్షిప్ కాదేమో, అంతకన్నా మించిందేమో, ఒకసారి ఆలోచించుకో, క్రాస్ చెక్ చేసుకో. అంతకన్నా మించింది అదే తనకి వదిలేశారనమాట. తను అడిగేవాడు ఎవ్రీ డే అడిగేవాడు, ఇది ఫ్రెండ్షిప్ కాదు, ఎందుకు ఇలా ఇంతసేపు మాట్లాడుకుంటున్నాను, ఎందుకు ఇలా ఇన్ని మెసేజ్లు చేసుకుంటున్నాం అని అడిగేవాడు. బట్ నేను ఎందుకో కమిట్ అవ్వాలి అనిపించలేదు అప్పుడు. అంటే పేరెంట్స్ గురించి ఆలోచించి ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళకి ఎందుకు అగెయిన్స్ట్ వెళ్ళడం అనే ఉద్దేశంతో నేను యాక్సెప్ట్ చేయలేదు. లేదు ఫ్రెండ్షిప్ ఇది, నేను నా ఫ్రెండ్స్ అందరితో, నాకు చాలా మంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అందరితో ఇలాగే ఉంటాను కామన్ గా. నీతో కొంచెం నీకేంటంటే అమ్మాయిలతో మాట్లాడక నీకేమైనా అది కొంచెం కొత్తగా అనిపించి ఉండొచ్చు, బట్ అలా తప్పుగా అనుకోకు, నేను ఈ ఫ్రెండ్షిప్ అని నేను మాట్లాడేదాన్ని. తను ఏమనుకున్నాడంటే, తను ఎక్కడైనా ప్రపోజ్ చేస్తే నేనేమైనా రివర్స్ అయిపోయి మాట్లాడడం మానేస్తానేమో, ఉన్న ఫ్రెండ్షిప్ అంటే మీరు అడగలేదా తని, ఇంతమంది ఉన్నారు కదా, నేనే నీకు ఎందుకు పెళ్ళైన తర్వాత? అంటే తనకి నేనంటే ఇష్టం అని తనకి నాకు తెలుసు, అండ్ నేనంటే తనకి ఇష్టం అని నాకు తెలుసు, అండ్ అలాగే తనంటే నాకు ఇష్టం అని కూడా తనకు తెలుసు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరగలేదు అంతే, కానీ మనసులో ఆల్రెడీ మనసులో ఎప్పుడో కలిసిపోయి ప్రేమ నడుస్తుంది కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఒకటిను టైం, అంటే అది కరెక్ట్ టైమా కాదా అని చెప్పి నేను ఒకవేళ ఇండైరెక్ట్ గా తనకి హింట్ ఇచ్చినా తను కమిటే దాటేసేది అనమాట. అంటే ఎప్పుడైనా కానీ కోపంగా కానీ లేదు కొంచెం ప్రేమ కానీ ఎప్పుడైనా
అన్నట్టు చూసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోకుండా అంటే ఇద్దరికి మనసులో ప్రేమ వచ్చిందని తెలిసిన తర్వాత సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రపోజ్ చేసుకోలేదు అప్పటికి, బట్ ఒకరితో ఒకరు రెగ్యులర్గా మాట్లాడకపోతే ఉండలేకపోవడం. ఆ టైంలో మేము బెంగళూరుకి ట్రిప్కి వెళ్ళాం. ఇది చాలా రేర్గా చెప్తాను, నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు. బట్ బెంగళూరు ట్రిప్కి వెళ్ళినప్పుడు బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కంటిన్యూషన్ స్టేర్ చేస్తున్నాడు నన్ను. జస్ట్ ఊరికే అలా అంటే ఇప్పుడు జనరల్ గా ఒక అమ్మాయి ఊరికే ఏడిపించడానికి స్టేర్ చేస్తున్నాడు. నేను చెప్తున్నా అందరు ఉన్నారు చూడొద్దు అని. చూడొద్దు అంటే తన పక్కన రోహిత్, ఇండియన్ ఐడల్ రోహిత్, తను కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ పడుకుని నిద్రపోతున్నారు, బట్ ఎవరు చూడట్లేదు మేమిద్దరం చూసుకునే విషయం. చూసుకుంటుంటే నేను చూడకు అని ఒక 2-3 సార్లు చెప్పి నేను చున్నీ ఇలా కప్పుకుని పడుకున్నా. అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వద్దు చూడొద్దన్నా చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు బాగా చేసడమా లేకపోతే అటు తిరిగిపోవడమా లేకపోతే కోపంగా చూస్తున్నా అలా చేయాలి కదా, కానీ ఈ అమ్మాయి అలా చేయట్లేదు అనమాట. చూస్తాడా లేదా అని చూసి చూడొద్దు అని చెప్పడం. అదే టైం బస్ డ్రైవర్ ఒక పాట ప్లే చేశాడు. తిని సడన్ గా నాకేసి చూసి విన్నావా అన్నాడు. ఏంటి పాట? నాకు గుర్తు మ్యూజిక్ వస్తుంది, ఇంకా పల్లవి స్టార్ట్ కాలేదు. మ్యూజిక్ వచ్చిన వెంటనే పాట విను అన్నాడు. పల్లవి స్టార్ట్ అయ్యి చూడొద్దంటున్నా. కరెక్ట్ గా సిచ్యువేషన్ కి అట్లా వాడు ప్లే చేసేగానే అసలు ఆ పాట వినగానే నాకైతే షాక్, నవ్వాలి. ఇదంతా మేము అంటే బస్ లో వెళ్తున్నాము, బస్ లో వెనకాల సీట్ లో మేము అల్లరి ముఖ అంతా వెనకాల కూర్చుంటాం అనమాట. జనరల్ గా నేను, రోహిత్, హరిణి, తేజస్విని. వీళ్ళ పేరెంట్స్ రాలేదు, మా అమ్మ వచ్చారు. అందరు ముందు కూర్చున్నారు, వాళ్ళెవరు వెనక్కి తిరిగి చూడట్లేదు. మరి అమ్మ అబ్జర్వ్ చేయలేదు? మా అమ్మ గమనించి ప్రైవేట్ గా దొరికినప్పుడు అడిగింది, జాగ్రత్తగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలే అంతే. బట్ తెలుసు అమ్మకి, తన గురించి తెలుసు. సో ప్రపోజ్ చేసిన తర్వాత పేరెంట్స్ కి వెంటనే చెప్పేసాం, ఒక 3-4 days లో చెప్పేసాం పేరెంట్స్ కి. చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ పిచ్చి పిచ్చి వేషాలు ఇద్దని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. మరి ఎలా యాక్సెప్ట్ అంటే అనింది, నాకు తెలుసు నువ్వు ఇలాంటివి ఏవో చెప్తావని, బట్ 4 years తర్వాత అయినా మీకు నచ్చినట్టే చేస్తాను అంటే డెసిషన్ వాళ్ళకే వదిలేసాం మేము కూడా. అంటే ఇలా ఒకరంటే ఒకరి ఇష్టం, మీకు ఇష్టమైతేనే మేము ఫర్దర్ ప్రొసీడ్ వాళ్ళు కూడా అన్నది 4 years తర్వాత అయినా కూడా మీకు నచ్చినట్టే చేస్తాం. అంటే జనరల్ గా ఏంటంటే ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఒప్పుకోకపోతే వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడం అసలు ఏదన్నా సూసైడ్ ఇట్లాంటివే జరుగుతుంది. బట్ మీరు ముందుగానే అన్ని ప్రిపేర్ అయిపోయారు, ఒప్పుకుంటే ఇలా చెప్పాడు తను కూడా చెప్పాడు, నేను కూడా దానికి ప్రిపేర్డ్ గా ఉన్నా. లేదు ఇప్పుడు తను ఏమన్నాడంటే నెక్స్ట్ డే ఫోన్ చేసి ఇలా అనుకున్నాం కదా, మనకి ఇష్టం ఉండొచ్చు, బట్ పేరెంట్స్ గనక ఒకవేళ ఓకే అనకపోతే గనక మనం దానికి కూడా రెడీ అయ్యి ఫ్రెండ్లీగా ఉందాము, రిలేషన్షిప్ కట్ చేసుకోవద్దు, ఫ్రెండ్షిప్ లో హ్యాపీగా. ఎందుకంటే అప్పటి వరకు అంత ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏ ఉండింది మా మధ్యలో. అంటే ఎనీథింగ్ మోర్ దాన్ దట్ ఏమి ఉండేది కాదు. సో తను పర్సనల్ షేర్ చేసుకోవడం, లేకపోతే తన గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, ఇలా అంతే తప్ప అంతకు మించి ఏం జరగలేదు. సో బాగా ఫోన్స్ లో మాట్లాడుకునే వాళ్ళ చాలా పెళ్లికి మాట్లాడకన్నా చాటింగ్ ఎక్కువ. అంటే లవ్ అవ్వక ముందు, అంటే లవ్ ఉందని తెలియక ముందు ఎలా మాట్లాడుకునేవాళ్ళు, లవ్ ఉందని తెలిసిన తర్వాత ఎలా మాట్లాడుకునేవాళ్ళు ఫోన్లో? ఫస్ట్ చరణ్ అని పిలిచేదాన్ని, తర్వాత ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపించాను. అందులో నేను నీకేంటి అని ఒక క్వశ్చన్ ఏదో అడిగితే అది పంపిస్తే దానికి ఆప్షన్స్ ఏవో నెంబర్స్ ద్వారా నా దగ్గర ఉన్నాయి. సో ఆ నెంబర్స్ లో తను 9 అనే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో స్వీట్ హార్ట్ అని ఉంది. నేను ఆన్సర్స్ పంపించా తనకి. పంపించినప్పుడు స్వీట్ హార్ట్ అని ఉంటే అప్పటి నుంచి తను నన్ను SH అని పిలవడం అలవాటు. ఓకే, సో మీరు తనని ఏమని పిలుస్తారు ముద్దుగా? తనే SH అని పిలిచాడు. నేను తర్వాత రిటర్న్ మెంటల్ అని పెట్టాను నేను. కొంచెం తిక్కగా మాట్లాడేవాడు. ఏమన్నా అంటే కాదు, బట్ నేను ఏదైనా విషయం చెప్పకపోతే కోపం వచ్చి, అప్పట్లోనే ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడే నేను ఏదైనా విషయం చెప్పకపోతే కొంచెం హర్ట్ అయ్యేవాడు. నాకు చెప్పట్లేదు ఏ విషయం అని కొంచెం హర్ట్ అయ్యేవాడు. అంటే ఏమైనా మీ ఇద్దరి మధ్య పెళ్లి అంటే లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి కాకముందు ఏమైనా దాచిపెట్టి అలాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నాయి, నాకు చెప్పలేదు నువ్వు అని మీరు ఇద్దరు ఎవరో అంటే చాలా నెగ్లిజిబుల్ గా అవి మేము కూడా అనుకో చెప్పలేదు అందుకే సాధించుకోవడం తప్ప అదేం లేదు. కానీ ఇంపార్టెంట్ వన్ డెఫినెట్ గా ఈవెన్ బిఫోర్ స్కూల్లో కాలేజ్ లో నా వెనకాల ఎవరెవరు పడ్డారు, ఎలా పడ్డారు అవి కూడా ఎంతమంది పడ్డారు మీ కాలేజీలో? స్కూల్లో ఒక అబ్బాయి వెనకాల వచ్చేవాడు రెగ్యులర్ గా. అంటే వాడు చాలా సిన్సియర్ గా ఉండేవాడు అనమాట. ఆ విషయం చెప్పా. మరి చరణ్ లో మీకు ఆ సిన్సియారిటీ కనిపించిందా? ఆ అబ్బాయిలో కనిపించిందా, చరణ్ లో కనిపించిందా? అంటే ఏం చెప్తారు? చరణ్ ఎవరిని చూసేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. తన గురించి పాడుతా తీగ ఒక్క సిరీస్ లో తెలిసిపోయింది. ఏ అమ్మాయితో మాట్లాడేవాడు కాదు. ఆఖరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటి సిన్సియర్ అని అడగాలి. వాడు సిన్సియరిటీ ఏంటంటే వాడు రెగ్యులర్ గా వెనకాలే వచ్చేవాడు. వాడు ఏం మాట్లాడేవాడు లేదైతే వాడు ఏం మాట్లాడేవాడు కాదు.
బట్ నేను తిట్టినా కూడా వాడు వెనకాల వచ్చేవాడు. అది మరి మీకేమన్నా తిడితే అక్కడ వెనకాల వెంటబడ్డారా? వచ్చేది ఏం లేదు. నీ వెనకాల ఎవరైనా పడ్డారా? నాకు కూడా చెప్పలేదు. పడలేదండి. పర్లేదా? నమ్ముతారా? అవకాశం ఇవ్వలేదు. నేను నమ్ముతాను. తనకే అవకాశం ఇవ్వలేదు. అంత scene లేదు. ఓహో, అలా అనుకుంటున్నారా? తనకే అంత అవకాశం ఇవ్వలేదు. అంటే ఎక్కడండి అమ్మాయిలకి ఎప్పుడు మాట్లాడాడు ఆపర్చునిటీ కదా, ఉంటుంది. భయపడతాడు ముందు. అమ్మాయిలతో మాట్లాడేవాడు కదా అప్పట్లో, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. భయం ఎందుకంటే అమ్మాయిల్లో అంటే సెంటిమెంట్ కి కరిగిపోతాం ఫస్ట్. సో అమ్మాయి ఎందుకు వచ్చిన గోల ఏంటి చాలా అప్పుడే తెలుసు నీకు? అవును, నువ్వు ఇలా ఉన్నావు కానీ రెబెల్ గా నువ్వు కూడా అలానే ఉంటావు. సడన్ గా ఏడ్చడం అంటే బాగా ఫైర్. అంటే బేసిక్ గా అమ్మాయిలు అంటే ఓవర్ ఎమోషనల్ అని నా ఫీలింగ్ అండి. సో ఎందుకు అనవసరంగా వాళ్ళతో వచ్చిన బాధ అని మా బ్యాచ్ ఆల్మోస్ట్ మా అబ్బాయిల బ్యాచ్ అందరూ అలానే ఉండేవాళ్ళం. ఎక్కడ కాలేజ్ లో అయినా లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కొంచెం అలా లైక్ మైండెడ్ వాళ్ళు అనమాట. ఏంటంటే అబ్బు ఎందుకు రా బాబు అమ్మాయిలతో గొడవ, మన పార్టీ ఎప్పుడైనా అంటే ఈ 3 months లో కానీ మీరు లవ్ చేసుకునే టైంలో కానీ అబ్బా ఎందుకే హరిణి ఇలా అనని తనకి ఎప్పుడైనా దండం పెట్టే సందర్భాలు కానీ అది ఎప్పుడు నువ్వు నాకు ఎక్కడ తగిలావని కానీ ఎప్పుడన్నా అదే వచ్చిందా? అన్నాడు. నేను నేను ఎక్కువ చాలా- మాట్లాడేస్తాను. బాగా బాగుడు నేను చెంటబ్బాయిలో సుహాసిని గారి క్యారెక్టర్ కి సిమిలర్ గా చూస్తూ కూడా ఉంటుంది. అదిగో నువ్వే వచ్చావు చూడు ఎలా మాట్లాడుతున్నావు, అంత నాన్ స్టాప్ గా ఎట్లా మాట్లాడుతావు, ఆపవా కాసేపు అంటాడు. అంటే నా మైండ్ లో ఒకటి రన్ అవుతుంటుంది, ఒక దాని గురించి ఆలోచిస్తుంటాను, తను ఏదో మాట్లాడుతుంది, సర్లే అది విందామని చెప్పి మాట్లాడుతూనే ఉంటాను, అది ఎక్కడికో పోతుంది. సో ఆపు తల్లి ఆపు అని అంటుంటాను. సో మొత్తానికి అన్నీ ఉన్నాయి లైఫ్ లో, ప్రేమ, కోపం, బుజ్జగించడం, బ్రతిమలాడుకోవడం. అన్నీ ఉంటాయి, సో మరి తప్పదుగా. ఒక పాట పాడుకుందాం ఫస్ట్. Sure. ఎవరు పాడతారు, ఏ పాట పాడతారు? ఇద్దరు కలిసి పాడతారు, ఒకళ్ళే పాడతారా? నువ్వే నేను పాడాలా? ఓకే. కానీ ప్రేమగానే పాడండి, తిట్టుకుంటూ పాడకండి. అంటే ప్రేమలోనే అన్ని ఉన్నాయి, మీరే చెప్పారు కదా, సో అన్ని కలిపి ఒక Okay, పాట, మంచి okay. పాట. అండ్ నాకు సాయి కార్తిక్ గారు ఫస్ట్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు సుప్రీం మూవీలో, బెల్లం శ్రీదేవి. యా, అవును. అండ్ మా పెళ్లిలో కూడా ఇది పాడుకున్నాం మేము ఎదుర్కోలప్పుడు. సో స్పెషల్ సాంగ్. సో బాగా ఎంజాయ్ చేశారు అయితే మ్యారేజ్ లో. డెఫినెట్లీ అంటే ఏందే పెంకి పిల్ల నాంచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఏందే పెంకి పిల్ల నాంచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఏది నీ ఫిట్టింగ్, ఏది నీ కటింగ్, హార్ట్ కే హోల్డ్ ఆన్ చెప్పి హారన్ కొట్టద్దే. అందమైన ఫీలింగ్ అడుకొక డార్లింగ్, లాగి పెట్టినాలో లవ్ని సిక్సర్ కొట్టద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళాం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒంటరుండే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. నిజంగానే శ్రీదేవి అండి పాపం. అందుకే బెల్లంలాగా వచ్చి మిమ్మల్ని అతుక్కుపోయింది. అవునా? వదలమన్నా వదిలే పరిస్థితుల్లో అయితే లేరు నాకు తెలిసి. సో ఎందుకంటే అంత ప్రేమ ఉంది మీ మీద. అండ్ హరిణి మీరు చెప్పండి, తను ఇలా ఉండాలి అని ఏమైనా అనిపించిందా? కొంచెం ఏమైనా మారితే బాగుండు? కొన్ని అంటే పెళ్లి కాకముందే కాకుండా నార్మల్గా పాడుతా తీగ టైంలో కూడా చూసాను. కొంచెం అంటే నాకు అనిపించింది అప్పుడు డ్రెస్సింగ్ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అంటే తను పాడే స్టైల్కి కానీ తను ఇప్పుడున్న స్టేజ్కి కానీ ఇంకా పెద్ద పెద్ద హిట్స్ పాడుతున్నాడు, మంచి మంచి హీరోస్కి, పెద్ద హీరోస్కి పాడుతున్నాడు. సో తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మారాలి అనిపించేది. షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే తను ఒక్కడు షాపింగ్ చేసినప్పుడు కానీ నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను, అప్పుడప్పుడు సెలెక్ట్ చేసి ఇస్తాను. సో అంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ అంటే నాకు ఇదే కావాలంటే, లేదు నాకు ఇది నచ్చింది, ఇలాంటి ఏమన్నా నేను చెప్తాను, ఫోర్స్ చేయను. తన ఇష్టమే ఉంటుందా, మీ ఇష్టం ఉంటుందా? ఫోర్స్ చేయను, తనకు నచ్చితే వేసుకుంటాడని సెలెక్ట్ చేస్తాను, నచ్చితే తీసుకుంటాడు, లేదంటే లేదు వదిలేస్తాను. అంటే నేను ఎలా ఆలోచిస్తాను అంటే నాకు నచ్చకపోతే తీసుకోను. అది ప్రత్యేకంగా ఒకటి నచ్చింది అనుకోండి, తనకి నచ్చలేదు అనుకోండి, అదే తీసుకోను. బట్ కన్విన్స్ చేస్తాను, ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది అని అయితే కన్విన్స్ చేస్తాను. నా ప్రిన్సిపల్ ఏంటంటే డెఫినెట్లీ నో అయితే నా పరంగా ఇంకా తన జడ్జ్మెంట్ నేను కన్సిడర్ చేయను. అంటే తన చాయిస్ ఉన్నా కానీ తనకి నచ్చినా కానీ నేను తీసుకోను. ఇప్పుడు నాకు ఓకే అనుకోండి, ఇది ఓకే చెల్తా అనుకోండి, తనకి బాగా నచ్చింది అనుకోండి, డెఫినెట్లీ తీసుకోను. ఏదైనా ఇద్దరు నాకేం ప్రాబ్లం లేదు. సో మాక్సిమం గొడవలు రావు ఆ కేసులో. తనకి నచ్చింది ఇప్పుడు తనకి ఇండివిజువల్ తన కోసం కొనుక్కుంటాను అనుకోండి, తనకి ఏదైనా నేను ఓకే అంటాను. ఓకే. మరి పెళ్ళి కాకముందంటే అమ్మ వంట చేసి పెడతారు, పెళ్ళైన తర్వాత అంటే డెఫినెట్గా ఖచ్చితంగా భార్య చేసి పెడతారు, అది రూల్ కూడా. మీకు ఎవరు చెప్పారు ఇది అబద్ధం? అంతే, ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్య చేయాలి, అదే రూల్ వస్తుంది కూడా. సో మరి ఎలా చేస్తారు, తన వంట ఎలా చేస్తారు? చాలా బాగా చేస్తుందండి. మీకు బాగా నచ్చేది తను చేసిన దానిలో? మొన్న క్వశ్చన్ కూడా పెట్టారు మేము. నేను చేసే దాంట్లో నీకు ఇష్టమైంది ఏంటని.
చేసే దాంట్లో ఇష్టం లేదంటే నాకు చెప్పగలుగుతాను, ఇష్టమైంది ఇష్టం. ఏంటో కాదు. ఓ అన్ని లేదు, ఇష్టంగా చాలా బాగా చేస్తారన్నమాట. చేస్తుంది, అన్ని బాగా చేస్తుంది. బెండకాయ ఫ్రై బాగా చేస్తుంది. అంటే నాకు బేసిక్ గా నేను కూడా వంకాయ పచ్చడి అని చెప్పావు ఒకసారి. వంకాయ పచ్చడి 2 సార్లు చేసింది. ఒకసారి చాలా బాగా చేసింది, సో ఒకసారి అంటే అప్పుడు కారం. నచ్చింది, తర్వాత బెండకాయ చేయగానే తర్వాత అది నచ్చింది అనమాట. కాదు కాదు, రెండోసారి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి మండిపోయింది దెబ్బకి. అంటే ఏమన్నా చేసి వచ్చారు మా ఇంట్లో కూడా అందరికి అటు అమ్మ నాన్న కూడా తెగ నచ్చింది. ఈ రోజు వంకాయ పచ్చడి మళ్ళీ అంటే చేస్తాను. అక్కడ తనకు ఒక ప్లస్ ఉందన్నమాట. మీరు ఏదైనా తనకి నచ్చింది చేస్తే అందులో కారమో లేదా ఉప్పు ఏదో ఒకటి వేసి అలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ రివెంజ్ పెట్టేసుకొని ఈ రోజు ఇంకా ఎక్కువ తినాలి, ఇది వంకాయ పచ్చడి తినాలి అని రెడీ వచ్చాము అందరం. ఇంకా గిన్నెలో ఎంతైతే చేసిందో అందరికి పనిచేసింది కూడా. అంటే మళ్ళీ సెకండ్ టైం వడ్డించుకోవడం లేదు, అవకాశం లేదు కూడా లేదు. అందరికి ఎక్కువ 1 టైమే పెట్టేసింది అనమాట. అలా ఇంకా గిన్నెలో ఖాళీ చేసి అప్పుడు అది కారం టేస్ట్ ఉంది, అది కూడా చాలా బాగా చేసింది టేస్ట్, కానీ కారం ఎక్కువ అంత నీళ్లు తాగేస్తూ మళ్ళీ దాన్ని తినేస్తున్నాడు పక్కన. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్క ప్రేమ, ఒక పక్క ఆకలేసింది, అందరూ గౌగా తినేస్తున్నారేమో. Exactly. వేరే తప్పదు, ఇంక ఇది కూడా ఇంకేది ఉండదు అనుకుని పెళ్ళయ్యాక ఎలా ఉంటుందంటే జీవితం ఇలానే ఉంటుంది. మీకేమండి బ్రహ్మాండంగా ఉంది కానీ బాగా చూసుకుంటారు. తను చెప్పే మాటలో బాగా అర్థమైపోయింది మాకైతే, మాత్రం బాగా చూసుకుంటుందని. చాలా బాగా మాట్లాడు. మాట్లాడే ఉంది పాపం, ప్రేమ కూడా మాటలు చూపిస్తుంది. దాన్ని నేను ఉన్నదే పడేసింది. మాట్లాడుతున్నాను. సో మరి తను చేసిన దానిలో మీకు నచ్చేది? తను ఎప్పుడు వంట చేయడు. ఒక రోజు అన్నాను కూడా ఫోన్ చేసి, నేను "నీకు ఎప్పుడు వంట బాగా చేస్తాను నేర్పిస్తాను." అవును, ఏం చేసావు? ఏమీ అంటే చేయలేదు. నేను టెక్నికల్ గా అంటే థియరిటికల్ గా వెళ్ళానండి. ఆ టైంలో ఏదనిపిస్తే అది వస్తుంది. టీ బాగా బాగా పెడతాడు. టీ ఒక్కటే తాగాను ఇప్పటి వరకు తను చేసిన వాటిలో. ఉప్మా చేస్తాడు, ఒకసారి చేశాడు. చేస్తాడు. ఆ, ఏమో, అన్నీ అది నేను చేస్తాను taste కదా. చేయలేదు. డౌట్ గా చెప్తుంది, ఏమో, ఎవరు నేను చేస్తారో taste చేయలేదు, తెలియక. అందుకని నాకు తెలియదు. ఓహో. అంటే ఇప్పటికే వంటింట్లో ఇద్దరు. ఇప్పుడు తను బిజీ ఉండేటప్పుడు మా అమ్మ చేస్తోంది, తను ఇంట్లో ఉన్నప్పుడు తనే చేస్తోంది. సో ఇంకొక కుక్ సో ఎందుకు మీరు ఇంట్లో? చేసే అవకాశం చాలా రేర్ గా లేదు. వచ్చింది అయితే. సో ఈసారి వచ్చినప్పుడు ఇప్పుడు నన్ను మాత్రం తను ఏం వదలట్లేదు. చే- పెళ్ళై ఏం 2 చేస్తారో నెలలు నేను తిని చెప్పాలి. వస్తాను. పెళ్ళై కొంచెం 2 మాకు కూడా నెలలు అయినా పట్టుకొని ఒకసారి కూడా రావాలి. వదలలేదు. ఈసారి వచ్చేటప్పుడు మీరు చేసి మాకు కూడా తీసుకుని వస్తే మేము కూడా టేస్ట్ తప్పకుండా. చేస్తాము. తప్పకుండా. తనతో పాటు మేము కూడా ఎలా ఉందో అని మేము నేను కూడా లైవ్ కొంచెం లో ఆస్వాదిస్తాం. చేస్తాను, అప్పుడు టేస్ట్ చేస్తాను. లైవ్ లో టేస్ట్ చేస్తే తను చూసి మేము తింటాం ఇంటర్వ్యూ అన్నమాట. ముందు తీసుకోండి అయితే. పర్లేదు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత తీసుకుంటే తర్వాత కొంచెం తెలుస్తుంది కదా అదే మీ అదే వంటకం ఎలా అదే. ఉంటుంది. తిన్నాక ఇంటర్వ్యూ తీసుకోకండి. రియాక్షన్ లైవ్ లో తెలిసిపోతుంది. ఓకే, దెన్ మీరు ఒక పాట పాడతారా హరిణి? రీసెంట్ గా మళ్ళీ రావా అని ఒక మూవీలో పాడాను, శ్రవణ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. ఓకే. తెలిసి తెలిసి వేకువా తెలుపలేక దాగెనా తెలుపలేని లోపల రోజులెన్ను గడిచెనా నాలో కదలే నీలో మెదిలే మేనంత వణికే ఉన్న పాటుగా నమ్మనే లేదులే నామదే నన్నిలా కమ్మెనే వెన్నెలే వింతలా వెతికి వెతికి ప్రేమనే తెలుపలేని వేదనే రోజులెన్ను గడిచెనా అయిపోయిందా? నేను అలానే వింటున్నా, చరణ్ గారు కూడా తాళం వేస్తూ అలానే ఇంకా పాడుతుందేమో అని చూస్తూ ఉన్నారు. సో చాలా బాగుంది. అండ్ జనరల్గా ఏంటంటే పర్సనల్ లైఫ్ వేరు ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ వేరు ఉంటుంది. అంటే ప్రొఫెషన్కి వచ్చేసరికి కొంచెం ఏమంటారు, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మరి ఈ కాంపిటీషన్ ఇట్లా వస్తుందని అంటే మనకి ఆల్మోస్ట్ బయట కూడా అలానే కాంపిటీషన్ ఉంటుంది, బయట సింగర్స్, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు కాబట్టి. సో మీ ఇద్దరు ఏమైనా సజెస్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా ఉంటుందా, లేదు నీది నీదే నాది నాదే బయట వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలి అన్నట్లు ఇట్లా ఏమైనా ప్రిపేర్ అవుతారా? లేదు లేదు, ఎప్పుడు బయట వాళ్ళతో కంపేర్ ఏ రోజు చేసుకోలేదు ఇద్దరం కూడా. ఈ రోజు మేము ఎట్లా పాడామో దానికి ఇంకొంచెం బెటర్గా అవ్వాలని మమ్మల్ని మాకే పోల్చుకుని నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటాం. అంటే ఏదైనా సజెస్ట్ చేసుకుంటూ ఉంటారు? యా సజెషన్స్ డెఫినెట్గా చేసుకుంటాం. తను ఏదైనా పాడినప్పుడు ఒకవేళ ఫ్రాంక్గా నాకు ఏదైనా నచ్చకపోయినా నేను అది వెంటనే చెప్తాను. నాకు ఫ్రాంక్గా చెప్పడం అలవాటు తనతో, ఎస్పెషల్లీ వేరే వాళ్ళతో నేను అంత ఓపెన్గా నాకు క్లోజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. బట్ తనతో మాత్రం ఏదైనా ఇది ఇంకొంచెం ఇట్లా పాడుంటే బాగుండేది అని నేను వెంటనే తనకు చెప్తాను. అండ్ తను కూడా సేమ్ యాజ్ నాకు కూడా ఏదైనా సజెషన్ ఏదైనా ఇవ్వాలంటే ఇస్తాడు, అది యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా. మీరు చూసినప్పుడు అంటే ఈ పాడుతో తీయగలోనే చూసారు కదా తని, సో తను ఏ పాట పాడుతూ మీకు అనిపించింది?
అంటే మా సిరీస్ లోనే ఇద్దరం ఒకటే సిరీస్ లో పాడాం కాబట్టి చాలా పాటలు వెళ్తాయి. First బాగా పాడుతుంది అని ఒక ఇంప్రెషన్ తనకి. అవును, నేను అడుగుదాం అనుకున్నా. ఫస్ట్ నేను పాడుతున్నప్పుడు ఏ పాట పాడుతున్నప్పుడు చూసావు? గుర్తులేదు కానీ టాప్ 10 లోనే కదా కలిసింది. అంత గుర్తులేదు. ఏదైతే ఆ పాట పాడాను. ధీర 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 అంటే గుర్తులేదండి, కానీ తను బాగా పాడుతుంది అని ఒక ఇంప్రెషన్ ఉంది. అండ్ అలాగే అంటే బాగా గుర్తుండిపోయిన పాట పాడుతా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఓకే. సో దాంట్లో రే మించిన ఈ రాజా అనే ఒక సాంగ్ పాడింది అనమాట. అది మంచి అంటే మైండ్ లో ఉండిపోయింది, ఎంత బాగా పాడింది ఆ అమ్మాయి అనేటట్టు. అప్పటికి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట ఆ టైంకి. ఓకే. అండ్ అది బాగా నిలిచిపోయింది మైండ్ లో. అంటే ఇక్కడ ఒక మాట, జనరల్గా ఏంటంటే లవ్ చేస్తాం అనుకుంటే వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, వాళ్ళతో మాట్లాడటం ఇట్లా అన్నీ ఉంటుంది. బట్ అసలు తనతో మాట్లాడకుండానే, తనని ఏమీ అనకుండానే మీరు లవ్ చేశారని చెప్పేసి అంటే మాటలు ఉన్నాయండి, కానీ చాలా ప్రొఫెషనల్ గా. అంటే ఇప్పుడు కాంపిటీషన్ లో ఉన్నాము, ఇప్పుడు ఇద్దరు కలిసి డ్యూయట్ పాడాలి. డ్యూయట్ పాడాలంటే నీ కన్వీనియన్స్ స్కేల్ ఏంటి, నువ్వు ఏ స్థితిలో పాడతావు, ఇలాంటి చాలా ఓన్లీ వర్క్ కి రిలేటెడ్. ఆ కన్వర్సేషన్ రావడానికి కూడా ఆల్మోస్ట్ 4 to 5 months పట్టింది. మా సిరీస్ స్టార్ట్ అయింది 2011 ఆగస్ట్ లో మొదలైతే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు నేను తనతో మాట్లాడలేదు. డిసెంబర్ కి వచ్చేటప్పటికి టాప్ 10 కి వచ్చేటప్పటికి ఇంకా అందరం ఒక గ్రూప్ అయిపోయాం. అంతకు ముందు వరకు 2 batches చేసేవారు. అండ్ ఒకరి పాటలకు ఒకరు కోరస్ పాడుకోవడం, లేకపోతే డ్యూయట్స్ ఉండేటప్పుడు. అండ్ తను వేరే బ్యాచ్ లో ఉండేవాడు. సో తన షూటింగ్ కి నేను వెళ్ళేదాన్ని కాదు, నా షూటింగ్ కి తను వచ్చేవాడు కాదు. సో ఇద్దరం డిఫరెంట్ స్కెడ్యూల్స్ లో వెళ్ళేవాళ్ళం. డిసెంబర్ నుంచి అందరినీ కలిపేసేటప్పటికి సో ఒకే దగ్గర కూర్చోవాల్సి వచ్చేది, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి వచ్చేది, కోరస్ విషయానికైనా దేనికైనా. సో అప్పటి నుంచి కరెక్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా జస్ట్ అప్పుడు రిహార్సల్స్ లో కలవడం, షూటింగ్ లో కలవడం, వెళ్ళిపోవడం. ఓకే. అంతకు మించి ఎక్స్ట్రాగా మాట్లాడేది అంటే మీరు అండ్ పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు, నాతో మా మదర్ వచ్చేవాళ్ళు, అండ్ తనతో వాళ్ళ పేరెంట్స్ ఎవరెవరు వచ్చేవాళ్ళు. అంటే లవ్ చేసుకునేటప్పుడు కూడా ఎవరికి తెలియదు కదా, తెలియదు. బట్ తెలిసిన తర్వాత ఎవరైనా కామెంట్ చేస్తారు, అమ్మ మీ ఇద్దరు ఇంత దొంగల ఇలా ఉన్నారు చాలా మంది అన్నారు. బాలుగారే అన్నారు, దొంగల మీరు ఇంత పెద్ద దొంగలు, అసలు నా దగ్గర దాచారు ఇంత విషయాన్ని, ఇన్ని రోజులు నాతో పాటు ప్రోగ్రామ్స్ కి వస్తున్నారు, ఏ రోజు నాకే డౌట్ రాలేదు మీ ఇద్దరిని చూస్తే. ఇన్ఫాక్ట్ వెయిటింగ్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు తను ఒక కంపోజర్ దగ్గర పాడుతుంది, అదే కంపోజర్ తో నేను పాడేవాడిని. ఇది మా గురించి వాళ్ళకి తెలియదు. మ్యారేజ్ అయ్యాక అవును మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని వాళ్ళే. తను ఒక 4-5 పాటలు పాడింటుంది, నేను ఒక 4-5 సాంగ్స్ పాడి ఉంటాను వాళ్ళకి, కానీ వాళ్ళిద్దరు తెలియదు. వాళ్ళకి తెలియదు మేమిద్దరం ఇలా కప్పులు అని. అండ్ వాళ్ళకి తెలిసినప్పటి నుంచి ఎవరు ఫోన్ చేసినా తను ఉందా అండి ఇంట్లో అని చెప్పి నన్ను అడగడం, ఇద్దరు వచ్చేయండి అతను ఒక పాట అని చెప్పి అలా పిలుస్తున్నారు ఇప్పుడు. సో హ్యాపీగా అనుకోకుండా అన్ని కలిసి వచ్చినాయి, పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత కూడా. అండ్ అలానే జనరల్గా ఏంటంటే ఇప్పుడు హరిణి మీరు చెప్పండి, తను ఏదైనా కానీ ఈ పాట పాడితేనే నాకు బాగా నచ్చింది అని అనుకున్న పాట ఏమైనా ఉందా? నేను పాడితేనా? తను పాడితే తను పాడితే తనకి మీ పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే, తను ఈ పాట పాడితే బాగుంటుంది అనిపించింది అయితే, తను ఎక్కువ ఫాస్ట్ బీట్స్, మాస్ సాంగ్స్ అవి ఇష్టం నాకు తన వాయిస్లో. బట్ ఎక్కువగా ఇష్టమైనవి ఏంటంటే ఓల్డ్ మెలడీస్ తన వాయిస్లో చాలా ఇష్టం నాకు, అవి వినడం చాలా ఇష్టం. ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడైనా తను ఓల్డ్ సాంగ్స్ చాలా పర్ఫెక్ట్గా పాడతాడు, చాలా బాగుంటుంది. సో మరి ఇప్పుడు పాట పాడిద్దాము. షూర్, తప్పకుండా అండి. మా కోసం కాదండి, మీ వైఫ్ కోసం. షూర్ మా ఇంటికి వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు ఒక డెడికేట్ చేస్తాను నీకోసం. ఓకే. అయితే భయపడుతుంది, ఏం పాడుతున్నా అంటే భయపడట్లేదు తను అంటుంది. చెప్పండి. తను అంటుంది భయపడట్లేదు, వచ్చేసాను కదా మళ్ళీ వెల్కమ్ చెప్పడానికి ఏంటంటే. అప్పుడు ఒక వెల్కమ్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు తను ఇద్దరం కలిసి ఒకటేసారి వెళ్ళాలి. సో మా 9 టీవీ ద్వారా తనకి వెల్కమ్ డెడికేట్ చేస్తాను. ఓకే, సూపర్. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక, ఏ సీమ దానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావో మనసు చెదరి ఉంటావో, ఏ సీమ దానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావో మనసు చెదరి ఉంటావో, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, ఆదమర చీరే హాయిగా నిదురవో, గోరొంక గూటికే చేరావు చిలక,
భయమెందుకే నీకు బంగారు మొలక గోరొంక గూటికే చేరావు చిలక. కొండంత అండగా మీరుంటే భయం. అయితే హరిణి, సాయి చరణ్ ఒకవేళ సింగర్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు? నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే ఇష్టం. బట్ అమ్మ సింగింగ్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇంకా కంప్లీట్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. క్లాసికల్కి రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళడం కానీ దేనికైనా. బట్ ఒకవేళ సింగర్ కాకపోయి ఉంటే కనుక ఇంటర్లో నా గ్రూప్ మార్చేసుకుని బైపీసీ చేసేదాన్నేమో. సో అప్పుడు సాయి చరణ్ ఉండేవాడు. దొరికేవాడు కాదు. సో మరి సాయి చరణ్ మీరు? నేనండి అంటే 6th క్లాస్ వరకు నేను పాడతానని ఇంట్లో తెలీదు. అండ్ వన్స్ రియలైజ్ అయ్యాక వాళ్ళు అండ్ మా నాన్నకి యాక్చువల్లీ హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్ అనమాట, పాటలు అలా రాస్తుంటారు అండ్ ట్యూన్స్ కూడా చేయగలుగుతారు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి అండ్ హీ వాజ్ స్టేట్ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అదే హీ వాజ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో దానివల్ల ఇండస్ట్రీలో ఒక రైటర్గా ట్రై చేసి రెండు బ్యాలెన్స్ చేయలేక అంటే ఎక్కువ ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ మా ఫ్యామిలీకి ఇవ్వడం లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్కి ఇవ్వడం వల్ల ఆయన అంత అనుకున్నంత సక్సీడ్ అవ్వలేదు దీంట్లో. సో వన్స్ నేను బాగా పాడతాను అని వెంటనే ఆయన కళలన్నీ నా ద్వారా నెరవేర్చుకోవాలనే ఒక దాంతో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడం అండ్ అలాగే ఆర్గనైజేషన్స్ వాళ్ళతో అంటే కల్చరల్ ఈవెంట్స్లో పాడించడం ఇలా చాలా ప్రమోట్ చేశారు నన్ను. అండ్ మా నాన్న అంత అంటే మా నాన్న కానీ అమ్మ కానీ అండ్ మా అమ్మ అయితే నన్ను మ్యూజిక్ క్లాసెస్కి వనస్థలిపురంనే ఉండేవాళ్ళం. సో అక్కడి నుంచి నల్లకుంటకు వచ్చి సో అంత ఎఫర్ట్ పెట్టి నా మీద పెట్టేసరికి అండ్ నాకు కూడా చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి పాటలు పాడడం అండ్ బాలు గారి పాటలు పాడడం అండ్ దాని తర్వాత పాడితత్తిగల పాడిన తర్వాత ఆయన మమ్మల్ని రెగ్యులర్గా ఎంకరేజ్ చేయడం. సో ఇవన్నీ అయ్యాక అండ్ చిన్నప్పటి నుంచి కూడా నా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చైల్డ్హుడ్ డ్రీమ్స్ ఏంటంటే ప్లేబ్యాక్ సింగర్. అండ్ ఇది కాకపోతే ఏమయ్యావనే తెలియదు కానీ నేను 6th క్లాస్ అంటే ఈ ఎంకరేజ్మెంట్ వచ్చిన వెంటనే నేను ఒక మ్యూజిషియన్ అవ్వాలని చిన్నప్పటి నుంచే. సో అంటే ఒక సింగింగ్ కనుక లేకపోతే ఏంటి అనేది మీరు ఏమి ఇమాజినేషన్ ఏం చేసుకోలేదు? నాకైతే యాజ్ ఆఫ్ నౌ లేదు. బై బర్త్ ఏంటంటే మాకు జీన్స్ లో మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. అది మీకు కూడా మా నాన్నగారు కంప్లీట్ కర్ణాటిక్ మ్యూజిక్, అమ్మంతా లైట్ మ్యూజిక్ ఎక్కువ. ఓకే. సో దానివల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ వల్ల మేము వచ్చామే తప్ప. నేను యాక్చువల్ ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను, ఎలా ఉండేది సపోర్ట్ అని. ఇంకా ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత ఇంకే సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే నేను అసలు ఆ క్వశ్చన్ ఇద్దరు కూడా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నమ్ముకొని లేకపోతే ఏమవుతామో తెలియదు కాబట్టి అంటే మేము వచ్చి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేంత వరకు ఏమవుతామో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా బ్యాకప్ మాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ మా అమ్మ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో మా పేరెంట్స్ కూడా కంప్లీట్లీ ఎడ్యుకేషన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ అయితే ఉండాలి డెఫినెట్లీ. సో బతకడానికి ఏం కావాలనేది మేము అంటే ఏదో ఒకటి చేసే బతకచ్చు అనే ధైర్యం మాకు ఎప్పుడు ఉంటుంది. కానీ డ్రీమ్ అంటే ఇది అచీవ్ చేయాలి అనేది మాత్రం మ్యూజిక్ లోనే డెఫినెట్ ఇద్దరికి అదే ఉంది కామన్. అంటే ఇద్దరికి బిఫోర్ మ్యారేజ్ కి ముందు ఎవరి గోల్ వాళ్ళకు ఉండేది, బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏ గోల్ పెట్టుకున్నారు ఇద్దరు కలిసి? యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ నాకు ఉండిన గోల్ ఏంటంటే నేను క్లాసికల్గా సెటిల్ అవ్వాలి, కంప్లీట్లీ క్లాసికల్ నేర్చుకుని ఎంఏ చేసి మంచిగా క్లాసెస్ స్టార్ట్ చేయాలనే ఉండేది. బట్ తను చాలాసార్లు అనేవాడు పాడతీగ తర్వాత వన్స్ మేము ప్రపోజ్ చేసుకుని రిలేషన్లోకి వచ్చిన తర్వాత నేను కాకినాడలో ఉండేదాన్ని, తను హైదరాబాద్లో ఉండేవాడు. సో రెగ్యులర్గా కాల్స్లో మాట్లాడినప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చేయచ్చు కదా, ఇక్కడ మన ఇండస్ట్రీ ఉంది పాడొచ్చు అంటే నాకు అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు అంత మూవీ ఫీల్డ్ మీద, ఎందుకు ఒపీనియన్ అంత బాగుండేది కదా. సో నేను రాను, అప్పుడే రాలేను, నేను ఇలాగా డిపెండెంట్గా అక్కడ ఎవరి మీద ఉండలేను, ఎవరి దగ్గర. మా పేరెంట్స్ అమ్మ గవర్నమెంట్ జాబ్, సో తను మానుకుని నాతో రాలేదని చెప్పేదాన్ని. సో వన్స్ నేను ఈ ప్రోగ్రామ్స్లో బిజీ అయిన తర్వాత ఇంకా బీటెక్ కంటిన్యూ చేయలేకపోయాను. బీటెక్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్లో నేను మానేయాల్సి వచ్చింది. సో మానేసి నేను కంప్లీట్ హైదరాబాద్ వచ్చేసి డిస్టెన్స్లో ఆంధ్ర యూనివర్సిటీలో BA చేస్తున్నాను. ఓకే. సో దాంతో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఓకే దీనిలో ఏదో మజా ఉంది, ఇది బాగుంది అని చెప్పేసి ఇంకా దీనిలో కంటిన్యూ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్తో కొత్తవి నేర్చుకోవడం. వీళ్ళందరినీ చూసి నాకు తను ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో అయితే నాకు తను సీనియర్, ఆల్మోస్ట్ 9 years నుంచి పాడుతున్నాడు. నేను వచ్చి జూనియర్ అయిపోతారు. నేను 1.5 year అయింది వచ్చి. సో తన నుంచి చాలా వరకు నేర్చుకున్నా. వచ్చిన కొత్తలో నాకు అసలు రికార్డింగ్స్ అంటే ఏంటో తెలిసేది కాదు, ఫుల్ రా వాయిస్. ఎన్ని ఇయర్స్ సీరియస్ తనకన్నా మీకన్నా? తను 9 years నుంచి పాడుతున్నాడు, 2009 నుంచి పాడుతున్నాడు. నేను వచ్చింది 2015లో హైదరాబాద్. ఓహో, ఓకే. నాకన్నా 5-6 years సీనియర్ తను.
సో నాకు అన్ని టిప్స్ చెప్పేవాడు, ఇది అలా అలా ఇంకా జాగ్రత్తలు చెప్పేవాడు, ఆ రికార్డింగ్కి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు, ఆ ఏరియా మంచిది కాదు, అట్లా ఇట్లా. తనకు బాగా అలవాటు ఉండడం వల్ల సో నాకు అది ప్లస్ అయింది ఒక రకంగా. ఓకే. తను లేకపోయి ఉంటే నేను ఒక్కదాన్ని వచ్చుంటే నాకేం తెలిసి ఉండేది అవును. కాదు మేబీ. సో పర్వాలేదు, బయట తన సీనియర్ అయినా ఇంట్లో మనకు జూనియరే. సో ఇంట్లో మీరు ఏవైనా కానీ కండిషన్స్ పెట్టచ్చు, ఏవైనా కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, మీకు బయట పెడితే మీరు ఇంట్లో పెట్టచ్చు, అంతే కదా చరణ్ గారు? మీ ఇద్దరు ఒకటి ఎలాగైనా మీ ఇద్దరు ఒకటి, ఈ ప్రోగ్రామ్ ఉన్నంత వరకే మీ ఇద్దరు మాట్లాడుకున్నాం మీ ఇద్దరు ఒకటి కాబట్టి ఏం మాట్లాడలేదు. ఓకే. అయితే ఎంకరేజ్మెంట్ గురించి వచ్చింది కాబట్టి, అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను మా గురుగారు శ్రీ డి మోహన్ కృష్ణ గారి దగ్గర నుంచి ఒక 14 years నుంచి నేర్చుకుంటున్నాను. When I was 12 నేను స్టార్ట్ చేశాను. సో ఆయన కూడా ఏంటంటే జనరల్గా ఏంటంటే కర్ణాటిక్ మ్యూజిషియన్స్ ఎక్కువ సినిమా మ్యూజిక్ అంతా ఎంకరేజ్ చేయరు చాలా మంది, అంటే అందరూ కాదు చాలా మంది. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఏ రకమైన సంగీతం అయినా గొప్పదే అని ఆయన నమ్మే మా గురుగారు బాలమురళీ కృష్ణ గారు. సో ఆయన కూడా సినిమాల్లో పాడి అలా సో ఏ రకమైన సంగీతం అయినా అన్ని రకాలైన సంగీతం గొప్పదే అనేటట్టు నమ్ముతారు. సో మా పేరెంట్స్తో పాటు మా గురువు గారి ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉండింది. ఓకే. అండ్ హరిణి ఈ పాట పాడితే మీకు నచ్చిద్ది అని ఏమన్నా పాట ఉందా? ఆ పాట పాడతారా? అదే ఇందాక చెప్పినట్టు పాడతాదిగా స్పెషల్ ఎపిసోడ్లో ప్రేమించినవి రాజా. అయితే ఒకసారి పాడండి. రేమించెనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా, రేమించెనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా, వెళ్ళి విరిసి వెన్నెల్లు కాసే చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచే స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింక నిదురించవోయ్ రేమించెనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా. నిద్రపోయేటప్పుడు ఈ పాట పాడించుకుంటారు? ఓహో, కోపం కోపం వచ్చినప్పుడు నిద్రపోవడానికి పాడతారేమో. పాడుతున్నాను. సో మరి ఇప్పుడు మీరు ఓ పాట కాటమరాయుడు. అలలా గలగల జల జల పారేటి నదిలా పరుగులే తీసేసే చిన్నది, నవ్వుతూ నా మనసు దోచేసింది. ఓహో, నేత చీర కట్టుకొచ్చి అనాయిక సిలకలాగా నవ్వుతుంటే అనాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్రతుండు ఇలా కొట్టెనే. అరే బయ్యారం బుట్టలో బుగ్గ మీద సొట్టలో ఏరుకుంటే ఏడు ఎంతలో, నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకలమే రేపినావు నీ సంగతి నాకు ఎరుక రో రో రో. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏ పిల్లది ఎంత మాట అన్నది, ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏ పిల్లది ఎంత బాగున్నది, నేత చీర కట్టుకొచ్చి అనాయిక సిలకలాగా నవ్వుతుంటే అనాయిక. మీకు పవన్ కళ్యాణ్ మూవీలో అలా ఆఫర్ వచ్చింది ఈ సాంగ్కి? అంటే ఈ మూవీలో నేను 2 ట్రాక్స్ పాడానండి. అనూప్ గారికి ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అంటే ట్యూన్స్ పాడడం, లేకపోతే కోరస్ హార్మోనీ చేయడం, అండ్ అలాగే ట్రాక్స్ పాడడం మీద వాడాను. ఈ మూవీకి లాగే లాగే ఒకటి, ఈ సాంగ్ ఒకటి, 2 అంటే ఫ్రమ్ ద ట్యూన్ చేసినప్పటి నుంచి నేను ఆ 2 నేను పాడాను. అండ్ లిరిక్స్ వచ్చిన తర్వాత కూడా నాతో పాడించారు. అయితే ఆయనకి లాగే లాగే నా వాయిస్ లో బాగుంటుంది అని అనుకొని నాతోనే పాడిద్దాం అనుకున్నారు. బట్ ఆ టైంలో SPB 50 అని బాలు గారి షోస్ కోసం నేను యూఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అనూప్ గారు అన్నారు అనమాట, మీరు ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాను వాయిస్ అంటే, సారీ సార్ ఇలా యూఎస్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే, చూద్దామమ్మా లిరిక్స్ కనుక ఇవే ఫైనల్ అయితే నీ వాయిస్ రిటైన్ చేయగలుగుతాము, కానీ లిరిక్స్ ఏమైనా మారితే ఇంకా ఫర్దర్ బెటర్మెంట్ కోసం వాళ్ళు లిరిక్స్ మారిస్తే కనుక నువ్వు అవైలబుల్ ఉండవు కదా అని అన్నారు.
సో ఓకే అనుకున్నా. ఇంకా నేను యూఎస్కి వెళ్ళిపోయాను. ఈ సాంగ్ రిలీజ్ అయిపోయింది. Okay. నా వాయిస్ లేదు, సో మిస్ అయిపోయిన ఆపర్చునిటీ అనుకున్నాను. అండ్ ఈ నేత చీర అనే సాంగ్ నేను ఒకసారి పాడాను. సో దాని మీద పెద్ద హోప్స్ లేవు, ఎందుకంటే ఇవే ఇన్ని లిరికల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అది మళ్ళీ కరెక్షన్స్ రావచ్చు కదా. సో వేరే వాళ్ళు ఎవరైనా పాడేశారేమో అని. నేను అక్కడ యూఎస్ లో ఉండేటప్పుడు అనూప్ గారు ఒకసారి కాల్ చేశారు, ఇట్లా కాటమరాయుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉందమ్మా, వస్తారా మీరు? అయ్యో సారీ సార్, నేను ఇంకా యూఎస్ నుంచి రిటర్న్ అవ్వలేదు ఇండియాకి. అవునమ్మా ఓకే అని పెట్టేశారు. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ కాల్ చేశారు. అంటే నేను అడగలేదు, సో వేరే వాళ్ళు పాడేసి ఉంటారా అనేదంతా. అది మీరు ఒక సాంగ్ పాడారు కదమ్మా నేత చీర, అది ఫైనల్ అయింది, అది ఒక చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను ఇందాక. అయ్యో సార్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి. అంటే ఐ వాజ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పాడడం అనేది రేర్ అచీవ్మెంట్ అని నా ఫీలింగ్. సో మెనీ థ్యాంక్స్ టు అనూప్ రూబెన్స్ గారు ఫర్ దిస్. మీకు కూడా థ్యాంక్స్, మాకు అంత మంచి పాట వినిపించినందుకు. అండ్ హరిణి మీరు చెప్పండి, ఫ్యాషన్ డిజైనర్లో ఒక సాంగ్ మా కోసం పాడతారు. షూర్. రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియభామా. రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియధామా. నువ్వు కొక్కో కన్నే కొసరగా తమకాలు కాలు జారక ఇటు ఒక్కో వాక్యం విసరగా తెరచాటు మాటుగా ఒక్కో కోరిక. రవివర్మ చిత్రమా సరసాల పద్యమా సొగసైన శిల్పమా ప్రియధామా. ఎలా చక్కగా ఉన్నారు, పాటలు కూడా అలానే చక్కగా పాడుతున్నారు ఇద్దరు. అండ్ సాయి చరణ్ మీరు చెప్పండి, ప్రేమ అంటే మీరేం చెప్తారు ఒక మాటలో? ప్రేమ అంటేనంటే ఎప్పుడు అంటే మనకొకరు ఉన్నారు అనే ఒక భరోసా, అండ్ అలాగే మన అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవ్వాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ. సో అండ్ మీరేం చెప్తారు హరిణి? డెఫినెట్లీ తను అన్నట్టు ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లవ్లో. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి డెఫినెట్లీ నమ్మకం ఉండాలి. ఇప్పుడు అది లేకపోతే లైఫ్ అనేది ముందుకెళ్ళదు. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లవ్కి. సో మరి సాయి చరణ్ గారు లైవ్ మూవీలో నుంచి ఒక సాంగ్. సో మీకు ఎలా వచ్చింది ఈ మూవీకి ఆపర్చునిటీ? మా ఇద్దరికి ఒకటేసారి యాక్చువల్లీ కాల్ వచ్చింది. ఇద్దరు పాడారు అందులో? లేదు, యాక్చువల్లీ ఇది ఫ్యాషన్ డిజైనర్ కూడా మణిశర్మ గారిదే. సో ఇద్దరికి కలిపి తను నాకంటే 1 day బిఫోర్ వెళ్ళి ఇంకొక పాట పాడాడు ఫ్యాషన్ డిజైనర్. సో తనకి తను నాకంటే ముందు పాడాడు. ఆ నెక్స్ట్ డేనే నేను వెళ్ళి రవివర్మ చిత్రమ సాంగ్ రికార్డ్ చేశాను అనమాట. సో మణిశర్మ గారు కొత్త వాయిసెస్ కోసం ట్రై చేస్తుంటే శ్రీకృష్ణ అని అడిగారు, ఏమన్నా మన దగ్గర ఉండే తెలుగు వాళ్ళు ఎవరైనా మంచి సింగర్స్ ఉన్నారా అంటే మా వాయిసెస్ విని ఇద్దరిని పిలిచారు అనమాట. సో థ్యాంక్స్ శ్రీకృష్ణ అండ్ మణిశర్మ గారు. సో మీకు మొత్తంగా లక్ అయితే కలిసి వచ్చేస్తారు. సో ఎలానే ఎప్పుడు కూడా ఇలానే లక్కీగా ఉండాలని చెప్పేసి, మంచి ఆపర్చునిటీ కూడా రావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని చూస్తుంటే డెఫినెట్గా అనేస్తారు ఎవరైనా. సో మరి లైవ్ నుంచి సాంగ్. తగదులేరా పోరు బోరు బోరు పదర చూపాలి ఇంకా హోరు హోరు బజా. It's my luck'em time. It's my luck'em time. Say it one more time. It's my luck'em time. So ఇది ఆల్మోస్ట్ మా మ్యారేజ్ సెటిల్ అయ్యి వెడ్డింగ్ కార్డ్స్ అన్ని కొంచెం ప్లాన్ చేసుకునే టైంలో ఈ సాంగ్ వచ్చిందండి. ఇట్స్ మై లక్కమ్ టైం అంతే చెప్పాను కదా, అంటే సిచువేషన్ తగ్గట్టు వచ్చేస్తుంది కదా, అందుకని పాడిద్దాం వాడితో పాడిద్దాం అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇది ట్యూన్ వర్షన్స్ 2-3 వర్షన్స్ ఉన్నాయి. ఒక ట్యూన్ వర్షన్ నేను పాడాను, బట్ అది డైరెక్టర్స్ ఓకే చేయలేదు. సో ఇది ఫైనల్ అయింది తను పాడిన ట్యూన్. సో తనకి మిస్ అయింది, నాకు వచ్చింది. సో మరి రీసెంట్గా ఇంటెలిజెంట్, సో మీకు అసలు ఎలా వచ్చింది ఈ మూవీకి ఆపర్చునిటీ? యాక్చువల్గా దీనికంటే ముందు గాయత్రి అనే మూవీకి ఒక దానికి నేను ట్రాక్ పాడడం జరిగింది. సో అది ఫైనల్ శ్రేయా ఘోషల్ గారు పాడారు. అలా తమన్ గారి దగ్గర పాడడం ఫస్ట్ అనమాట. అండ్ ఆయనకి వాయిస్ చాలా నచ్చింది. ఆల్మోస్ట్ చాలా వరకు గాయత్రి సాంగ్ ఫైనల్ చేద్దాం అనుకున్నారు, బట్ అది ఓకే అవ్వలేదు. ఎలాగైనా ఇంటెలిజెంట్లో అయినా పాడిద్దామని అనుకొని ఈ పాట నాకు ఇచ్చారన్నమాట. దానికి కూడా మెయిన్ శ్రీకృష్ణ తను చాలా వరకు సపోర్ట్ చేశాడు ఆ విషయంలో. థ్యాంక్స్ టు శ్రీకృష్ణ అండ్ తమన్ గారు. ఈ అంటే ఒక లెజెండరీ సింగర్స్ అంత పెద్దవాళ్ళు, బాలు గారు, చిత్ర గారు లాంటి వాళ్ళు పాడిన పాటని మళ్ళీ
మాతో ట్రై చేయడం. ఓహో ఓకే. యా ఆల్రెడీ Remix song. రీమిక్స్ సాంగ్ అది, చమక్ చమక్ చమ్ ఓల్డ్ మూవీలో ఉన్న సాంగ్ ని మళ్ళీ మేము రీమిక్స్ చేసి పాడిన పాట. ఓకే. సో అది చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోహయ్యా, జణక్ జణక్ చామ్ పట్టుకో పట్టుకో చంపె దరువులే వేయ్యా, హయ్యారే హయ్య హయ్య హయ్యారే సయ్యందయ్యా, హయ్యారే హయ్య హయ్య హయ్యారే తసదియా. చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం. చాం చాం చక్క చాం చొరవే చేసే మరి కొంచెం. అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోహయ్యా. హే చణక్ చణక్ చాం పట్టుకో పట్టుకో చంపె దరువులే వేయ్యా. కొండవీడి దొంగలో ఇది చాలా అసలు అందరికీ నచ్చే సాంగ్. శుభలేఖ రాసుకున్న తర్వాత ఇదే సాంగ్ చాలా మందికి నచ్చింది. సో మీరు ఆ సాంగ్ పాడారంటే, అలాంటి అవకాశం వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే అందులో రీమిక్స్లో కూడా ఒక మంచి వాళ్ళని తీసుకొని సీనియర్స్ తీసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే హరిణి ఇప్పటివరకు ఎన్ని మూవీస్లో సాంగ్స్ పాడారు మీరు? నేను ఒక 10 to 15 మూవీస్లో పాడాను. ఓకే. అంటే ఫస్ట్ మీకు బాగా ఫేమ్ వచ్చింది సాంగ్? మంచి పేరు వచ్చిన పాట అయితే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వరకు అయితే రవివర్మ చిత్రం మాకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ఓహో ఓకే. ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా విని చాలా బాగా దాని గురించి చెప్పారు నాకు. సో ఆ సాంగ్ ఏంటో ఒకసారి పాడతారా? అదే రవివర్మ చిత్రం అయింది, ఫ్యాషన్ డిజైనర్. ఓకే ఓకే. ఆ సాంగ్ అంటే మూవీ ఫ్యాషన్ డిజైనర్. అవును. అండ్ ఆ తర్వాత మంచి అప్లోజ్ వచ్చిన పాట అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు మూవీ. శ్రీముఖి హీరోయిన్ గా చేస్తున్న ఒక మూవీ, మన అమృతం హర్షవర్ధన్ గారి డైరెక్షన్. ఓకే. సో మ్యూజిక్ కూడా ఆయనే చేశారు. ఆ పాట బాలు గారికి కూడా పంపాను నేను. పంపితే ఆయన మీ హస్బెండ్కి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ పెళ్ళైన తర్వాత ఈ పాట అని మెచ్చుకున్నారు, చాలా బాగా పాడావమ్మా అని. ఆ పాట చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఓకే. అండ్ సాయి చరణ్ గారు, మీకు ఆపర్చునిటీ ఫస్ట్ అసలు ఎలా వచ్చింది మూవీలో? ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు మీరు? పాడుతో అంటే పాడాలందులో నేను ఐ వాజ్ విన్నర్ అనమాట. 2009లో విన్నాను. సో 2005లో విన్నాను. సో ఆ డెమోస్ అన్ని తీసుకెళ్ళి, అండ్ అలాగే మా ఫాదర్ రాస్తారు, మ్యూజిక్ చేస్తారు. సో 2-3 CDs లాగా రిలీజ్ చేసాం. సో ఇవన్నీ డెమోస్ లాగా తీసుకొని ఒక కామన్ కాంటాక్ట్ ద్వారా వెళ్ళి సాయి కార్తిక్ గారికి ఇలా చూపించాం. సార్ ఇలా నాకు ప్లేబ్యాక్ సింగర్ అంటే చాలా ఇష్టం, నాకు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో నాకు రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ అంత లేదు, సో మీ దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇవి నా డెమోస్ అని చూపిస్తే ఈ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. చూసి నా దగ్గర ఒక 2-3 మూవీస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ప్రతి మూవీలో నేను ఏదో రకంగా నేను పార్ట్ చేస్తాను. సో రెగ్యులర్గా నన్ను ఒక మీట్ అవుతూ ఉండు అని చెప్పారు. సో అప్పటి నుంచి ప్రతి అన్న దగ్గర ఏ ట్యూన్స్ ఉన్నా, లేకపోతే ట్రాక్స్ ఉన్నా, అండ్ కోరస్ ఉంటే రికార్డింగ్లో వర్క్ చేయడం. సో ఇలాంటి వల్ల నాకు మైక్ ఎక్స్పీరియన్స్ అండ్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. సాయి కార్తిక్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ప్లేబ్యాక్ సింగ్ అనేది నా డ్రీమ్ కాబట్టి, అండ్ ఆయన వల్ల నాకు ఇంత అవకాశం వచ్చింది. అండ్ అలాగే నా పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై మ్యూజిక్ కెరీర్ కూడా ఆయన ద్వారానే వచ్చింది. సుప్రీంలో బెల్లం శ్రీదేవి అనే సాంగ్ వల్ల. అండ్ సుప్రీంలో కూడా నేను అన్ని మేల్ వర్షన్స్ అన్ని నాతో పాడిచ్చేసారు ఫస్ట్. అంటే ఫైనల్ వాయిసెస్ లాగే తీసేసుకున్నారు. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరికి, అనిల్ గారికి అండ్ దిల్ రాజు గారికి అందరికి బాగా నచ్చింది, వాయిస్ అయితే నచ్చింది. సో కార్తిక్ అని అన్నారు అనమాట, నేను బాగా ఎంకరేజ్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ నీ వాయిస్ కూడా బాగా నచ్చింది. సో ఈ సుప్రీం ఆల్బమ్ లో నీకు ఒక షూర్ షాట్ ఒక సాంగ్ ఒకటి వస్తుంది అన్నారు. అది కూడా బాగా మంచి హిట్. అయితే ఈ సాంగ్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది డామ్ షూర్ హిట్ సాంగ్. అండ్ సాయి ధర్మ తేజ అయితే డాన్స్ ఇలాగే తీస్తాడు కదా. సో కాబట్టి పెద్ద సింగర్ ని లేకపోతే వేరే వాయిస్ ని చూస్తారేమో. సో వాళ్ళకి ఆ ఐడియా ఉంది. కానీ మిగతా పాటల్లో ఏదో ఒక సాంగ్ నీకు ఉంటుంది అన్నారు. కానీ ఈ ఒక్క సాంగ్ తప్ప మిగతా అన్ని రికార్డ్ అయిపోయాయి వేరే వాళ్ళ వాయిస్ లో. సో ఏమో నా వాయిస్ లేదేమో అని అనుకున్నా. బట్ లాస్ట్ లో నీ వాయిస్ మీద వాళ్ళు షూట్ చేసుకున్నారు, నీ వాయిస్ బాగా నచ్చింది, సో అదే ఫైనల్ చేద్దాం అని అన్నారు అని చెప్పాను. సో అలా వచ్చేసింది అందులో సాంగ్ ఆపర్చునిటీ. అండ్ వైశాఖ మూవీలోంచి ఒక సాంగ్. వైశాఖం భానుమతి, వసంత్ గారి కూడా ఒక 3-4 సాంగ్స్ పాడాను వైశాఖంలో. భానుమతి 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 నిన్ను చూస్తే పోయినాదే ఉన్నమతి, భానుమతి 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 నిన్ను చూస్తే అయినాదే మనసు కోతి, నిన్నలాలేదే మొన్నలాలేదే ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నదే. ఇలా వస్తాను.
ఈ సాంగ్ చాలా బాగుంటుంది తెలుసా పిక్చరైజేషన్లో. అంటే మనం సాంగ్ మామూలుగా స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది ఈ సాంగ్. సో రియల్గా అయితే మీరు పాడారని నాకు తెలీదు, కానీ సాంగ్ వింటే మాత్రం ఈ పాట నాకు బాగా నచ్చిన పాట ఆ మూవీలో. చాలా బాగుంది, అంటే వాళ్ళ డాన్స్ కానీ అండ్ ఆ వాయిస్ కానీ స్క్రీన్ మీద చాలా బాగా అనిపిస్తుంది. సో అండ్ ఇప్పటికీ పెళ్ళే 3 months ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయింది. ఈ 3 నెలల్లో ఎప్పుడైనా కానీ ఇది కోపం వచ్చి కానీ ఏదైనా చిరాకు వచ్చి కానీ ఏదైనా ఒక సందర్భం? కోపం వచ్చి అంటే ఏమో, ఇది నువ్వు ఎందుకు చేసావు, నేను చెప్పాను కదా చెయ్యొద్దు అని. నేను చెప్పింది వినకపోతే ఆబ్వియస్లీ కోపం వచ్చేస్తుంది నాకు, వెంటనే వస్తుంది ఇమీడియట్గా. షార్ట్ టెంపర్, మామూలుగా ఏదైనా చిన్న విషయంలో తను ఏదైనా పొరపాటు చేసినా నాకు కోపం వస్తుంది. అంటే బేసిక్గా నేను చెప్పింది వినకపోతే కోపం వస్తుంది, అది మెయిన్. సో అండ్ మీ ఇద్దరికి ఒక చిన్న క్వశ్చన్, అంటే జనరల్గా ఇప్పుడు ఇద్దరికి వస్తూనే ఉన్నాయి ఆపర్చునిటీ, ఓకే, బట్ ఎవరైనా వచ్చి పొరపాటున నీకే ఉంది తనకి లేదు, లేదు తనకుంది నీకు లేదు అంటే ఏం చేస్తారు? సాక్రిఫైస్ చేస్తారా, లేదు మాకు ఇద్దరికి వద్దని చెప్పేసి వెళ్ళిపోతారా? అలా ఒక ఎవరికి వచ్చినా కూడా మాకిద్దరికి హ్యాపీ. నా సక్సెస్ని తను ఎంజాయ్ చేస్తాడు, తన సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు అవకాశం రాలేదు, అలా కూడా రాకూడదు. వచ్చాయి, అలా కూడా వచ్చాయి. ఇంటెలిజెంట్ లో నాకు వచ్చింది, ఇంటెలిజెంట్ లో నాకు వచ్చింది. ఆవిడ అడిగేది ఏంటంటే ఒకటే ఛాన్స్ ఉంది, ఇద్దర్లో ఎవరికి కావాలి? మేల్ ఫీమేల్ అట్లా రాదు కదా ఆబ్వియస్లీ. ఇద్దరు ఎవరికైనా ఒకరికే ఉంటుంది. జనరల్ గా దేవుడు ప్రత్యక్షం ఒక వరం ఇస్తా, నో ప్రాబ్లం. తనకు వచ్చినా నాకు హ్యాపీయే, నాకు వచ్చినా నాకు హ్యాపీయే. సో మొత్తానికి ఏదైనా కానీ ఎవరికైనా హ్యాపీని అని చెప్పేసి అంటే పెద్దగా హర్ట్ అయ్యేది ఏమి ఉండదండి. అంటే నాకు అంటే పర్సనల్ గా కెరియర్ వరకు తీసుకుంటే కనుక డెఫినెట్ గా ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నాకు రాలేదే. బట్ ఒక్క నిమిషం ఆలోచిస్తే తనకు వచ్చినా నాకు వచ్చినా ఎవరి హార్డ్ వర్క్ పెట్టి వాళ్ళ సక్సెస్ ఉంటుంది. అండ్ అలాగే లక్ కూడా మ్యాటర్ అవుతుంది డెఫినెట్లీ. సో ఈ రోజు కాకపోతే రేపు, ఇప్పుడు నాకు వచ్చిన సక్సెస్ రేపు తనకు వస్తుంది. అలా నా వరకు నేను అనుకునేది ఏంటంటే ఈ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ లక్ ఎంత వరకు పనికి వస్తుంది అనేది, లక్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకి రావచ్చు, రేపు రాకపోవచ్చు. బట్ నేనేంటంటే వెయిట్ చేస్తే డెఫినెట్ గా దానికంటూ ఒక రిజల్ట్ వస్తుంది, ఎప్పటికప్పటికి వస్తుంది. కంటిన్యూగా మన హార్డ్ వర్క్ అయితే డెఫినెట్ గా 100% ఉండాలి. సో చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎవరికి వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం, అలా వెళ్ళిపోతామని చెప్పేసి. అండ్ సాయి చరణ్ మీరు చెప్పండి, జనరల్గా ఈ ఫీల్డ్ ఇప్పుడు బాగానే ఉంది, ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా చేయాలంటే మీకు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఒక హీరో కానీ లేదు ఇంకేమైనా చేయాలని కానీ? అంటే ఇప్పుడు పాడని కంపోజర్స్కి పాడాలని డెఫినెట్లీ అంటే హయ్యర్ డ్రీమ్, బిగ్గర్ డ్రీమ్. అంటే ఇప్పుడు డిఎస్పీ గారికి పాడలేదు, తమన్ గారికి పాడలేదు నేను. సో అంటే రికార్డింగ్స్ వర్క్ చేసాం, కానీ స్ట్రైట్ సాంగ్, ఒక మంచి హిట్ సాంగ్ చెప్పుకునే సాంగ్. సో ఇలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయాలని ఉంది. అండ్ ఇంకొంచెం మంచి పొజిషన్లో వచ్చి ఇంకా పెద్ద వాళ్ళ దగ్గర పాడే అవకాశం వస్తే రెహమాన్ గారికి పాడటం, లేకపోతే ఇమాన్ గారి దగ్గర వర్క్ చేయడం, వేర్ మ్యూజిక్ అంటే ఈజ్ గివెన్ మోర్ ప్రామినెన్స్. అంటే మా టాలెంట్కి తగ్గట్టు, లేకపోతే మా టాలెంట్ మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు ఒక కంపోజిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మాకు తగ్గ కంపోజిషన్ చేసి మమ్మల్ని ఎలివేట్ చేసేలా ఉండే ఒక కంపోజిషన్ కోసం పాడాలని. మా వాయిసెస్ లో ఒక తెలియని ఒక స్పెషాలిటీ తీసుకొచ్చే కంపోజిషన్స్ కూడా రావచ్చు. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పాడితే ఏమో. సో మీరు బ్రూస్లీ టైటిల్ సాంగ్ పాడారు? లేదండి, పాడలేదు. తను సాయి శరణ్ అని యాక్చువల్లీ తమిళ. బ్రూస్లీలో ఏమైనా పాడారు అసలు సాంగ్స్? అసలు ఏ సాంగ్స్ పాడలేదు. సో మరి ఇప్పుడు ఏ సాంగ్ పాడతారు? కూడా యాక్చువల్లీ తినకి నేను పాడిన పాటల్లో మూవీ సాంగ్స్ లో ప్లేబ్యాక్ సింగింగ్, సో ఇప్పుడు తన కోసం పాడతారు. ప్లేబ్యాక్ సాంగ్స్ లో, నా ప్లేబ్యాక్ సాంగ్స్ లో తనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్. ఓకే అండి, మీ హరిణి కోసమే. అండ్ దీని కంపోజర్ వచ్చి శ్రవణ్. ఓకే, ప్రేమాయిష్ కాదల్ అని. అందులో కూడా మళ్ళీ కనెక్షన్, ప్రేమాయిష్ కాదల్లో శ్రీముఖి యాక్ట్ చేశారు. అండ్ తనకు శ్రీముఖి యాక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో పాడింది. అవునవును. ఏ మూల దాగున్నా రాగాలే సాగేనా, ఊపిరులే ఊదవే గాలుల్లోనే, ఏ పూల తీగల్లో మూగవో లాగవో, ఊహల్లో ఊరేగే దారుల్లోనే, అదోలా మారే నయదా, ఏదోలా తేలేలా, మదేదో చేరేన సదా, నీ తోడే కోరే, నిన్నే కనీన కన్నే అని ఉన్నవని నాతోనే,
ఇన్నాళ్ళుగా ఈ నేనున్నది నీకోసమేలే తుళ్ళే 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 పిల్లాని వల్లే ఒళ్ళే జల్లే గిల్లే తుళ్ళే 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 పిల్లాని వల్లే ఒళ్ళే జల్లే గిల్లే. మీకు నచ్చిందా? నాకు ఈ పాట చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ అంటే అప్పుడు నచ్చడం వేరు, ఇప్పుడు నచ్చడం వేరు. ఇప్పుడు ఇష్టమే, ఇప్పటికీ ఇష్టమే. సో ఎప్పటికీ ఇష్టమే. నా ప్లేలిస్ట్ లో ఎప్పుడు ఉంటుంది. అప్పుడు ఎంత ప్రేమించి పాడాను, ఇప్పుడు అదే ప్రేమ అంటే ఒక్కోసారి మారిపోతుంది. ఎందుకంటే బాగా పాడావంటే నిన్నే ఊహించుకుని పాడాను. అర్థం చేసుకోవాలి నేను ఎందుకు అడిగాను. ప్రేమ స్వరూపాలు మారచ్చు కానీ కోపం కూడా ప్రేమే, అంతే కదా. ఎంత బాగా నేను చెప్పింది చేయలేదే అని కోపం. లేదు లేదు, అప్పుడు అడిగాను ఎందుకు ఇంత బాగా పాడావు, ఎలా పాడావు అంటే నన్ను ఊహించుకుని పాడాననే చెప్పాడు ఆ రోజు కూడా. అందుకనే బాగా ఇష్టం. సో తనను ఊహించుకుని పాడారు కాబట్టి తనకి ఎప్పుడు లేదు, బాగా పాడాడు అందుకని చాలా ఇష్టం. సో మరి మీ ఇద్దరు ఇప్పుడున్న లవర్స్ కి అలాంటి మెసేజ్ ఇస్తారు? మెసేజ్ ఏం లేదండి, అంటే స్టిల్ లాంగ్ వే టు గో. అంటే మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. లవ్, ఇందాక మీరు ఒక మాట చెప్పారు. అంటే యాక్చువల్లీ వి వర్ బోత్ రిలక్టెంట్ టు లవ్ మ్యారేజ్. అంటే మా ఇంట్లో కానీ పేరెంట్స్ కానీ లేకపోతే కూడా లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. కానీ వాళ్ళని ఒప్పించి, అంటే మా ఎక్స్ప్రెషన్ మేము ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేసాం వాళ్ళకి మా ఒపీనియన్. అండ్ వాళ్ళ సమ్మతం, అంటే వాళ్ళ డెసిషన్ వాళ్ళకి వదిలేసి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతున్నాయంటే బయట కూడా మనం చూసినప్పుడు ప్రేమిస్తున్నారు బట్ అగైన్స్ట్ వెళ్ళిపోతున్నారు, పేరెంట్స్ కి వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. సో అందుకని ఎప్పుడు ఇంప్రెషన్ లేదు, పేరెంట్స్ కి అగైన్స్ట్ వెళ్ళాలని ఇష్టం లేదు. అందుకని మేము ఆఫ్టర్ మ్యారేజ్ అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒక చోట ఉండాల్సి వస్తుంది. సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండదని ఒక మేమే. ఇప్పుడు తను అంటే మా ఇద్దరికి చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు తను మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరం బిజీగా ఉన్నా 2-3 రోజులు వేరే అంటే ఇంట్లో చూసుకోలేకపోయినా ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ ఉందండి. ఫ్యామిలీ మెంటల్ గా కూడా చాలా ఇప్పుడు ధైర్యం ఉంటుంది పేరెంట్స్ ఇంట్లో ఉంటే. సో ఇప్పుడు మెసేజ్ ఇచ్చేది ఏం లేదు, వాళ్ళు కూడా ఎవరు ప్రేమించుకున్నా ఏం చేసినా కూడా పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకోండి, ఒకవేళ ఒప్పుకోకపోయినా ఒప్పించాలి. అంటే జెన్యూన్ లవ్, జెన్యూన్ అంటే డెఫినెట్ గా ఒప్పించే ధైర్యం కూడా ఉంటుంది మనకి, వాడిని ఒప్పించే మార్గం కూడా తెలుస్తుంది. సో ఎలా ఒప్పించాలో కూడా ఎవరైనా దగ్గరికి అంటే ఇండివిజువల్ గా కేసెస్ మారిపోతాయండి, మాది ఒక స్పెషల్ కేసు అంతే. వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేశారు, మేము వాళ్ళని ట్రస్ట్ చేసాం, పేరెంట్స్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ కబుర్లన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ అలానే 1 సెకండ్ మీ ఇద్దరికి కూడా లవర్స్ డే అండ్ బాగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అండ్ అలానే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మీకు రావాలి. మళ్ళీ ఈసారి వచ్చేసరికి పెద్ద సింగర్స్ కి మీరు అనుకున్నట్టు గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 99 టీవీ వాళ్ళందరికీ కూడా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చూస్తున్న వాళ్ళందరికీ. థ్యాంక్స్ అండి 99 వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మా తరఫున కూడా, మా ఇంత మంచి ఇంటర్వ్యూ మాతో తీసుకున్నందుకు థ్యాంక్ యూ. హాయ్ దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరణ్, నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. Please subscribe to 99 YouTube channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. Please subscribe to 99 TV YouTube channel. Hi friends, I'm your Manara Chopra and please subscribe to 99 YouTube channel. For more updates, please subscribe 99 TV Telugu.